రెస్పాన్స్ వచ్చింది? ఇప్పటికీ 1,15,000 టికెట్లు 24 గంటల్లో సేల్ అయ్యాయని నాకు ఒక 1 hour బ్యాక్ చెప్పారు. అంటే 3 hours డిలేలో రిపోర్ట్ అవుతుందంట. నేను 12 o'clock 11:04కి ఓపెన్ చేయడం మొదలెట్టాను. ఈరోజు ఈవినింగ్కి అన్ని థియేటర్స్ కూడా ఓపెన్ చేస్తారు తెలుగు రాష్ట్రాల్లో. సో 1,15,000 tickets, ఐఎమ్ హంబుల్. అంటే ఇది శివలీల లాగే ఉంది. నిన్న సెన్సార్ విషయంలో కూడా కట్స్ చెప్పారన్నారు. ఆ కట్స్ తర్వాత సినిమా ఇంపాక్ట్ ఏమన్నా దెబ్బతిన్నదా, లేకపోతే మీరు ఊహించిందే వచ్చిందా? సిమిలర్ అవార్డ్స్ పెట్టారని విన్నాం, నిజమేనా? సెన్సార్ అనేది ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ ఆల్సో. వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీబడి, దో ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. నాకు వచ్చిన బిగ్గెస్ట్ ఇబ్బంది ఏంటంటే, మన సౌత్ ఇండియాకి మనకు తెలిసిన కన్నప్ప కథ. నార్త్కి వెళ్ళేసరికి శివలింగం పైన కాలు పెట్టేది, నోట్లో నుంచి నీళ్ళు పోసేది వాళ్ళు ఒప్పుకోరు. దానికి నేను ఫైట్ చేయాల్సి వచ్చింది. నేను ఈ సినిమా తీసింది ఈ తరానికి మన కథ తెలియాలి, మన హీరోల కథలు తెలియాలి, మన దేవుళ్ళ కథలు తెలియాలి, మన ఇతిహాసం తెలియాలి. ఇదంతా ఏమైందంటే, లేదు ఇక్కడ గొడవలు అవుతాయి, ఇక్కడ ఎవరో కేసు వస్తుంది నేను చెప్పాను. ఇలా భయపడుతూ వెళ్ళామంటే మన హిందూయిజం గురించి ఎక్కడ చెప్పుకుంటాం, మన ఇలాంటి కన్నప్ప లాంటి డివోటీస్ గురించి ఎలా చెప్పగలను? ఈ తరానికి చూపించాలనే కదా నేను ఈ సినిమా తీసింది. మీరు నాకు యాక్చువల్ ఫస్ట్ లాట్ ఆఫ్ డిస్కషన్. దాని తర్వాత దెన్ వాళ్ళు ఇచ్చిన ఖర్చు పెద్దగా ఏం లేదు. సో వన్ థింగ్ వాజ్ దట్ కొన్ని దగ్గరలో తలలు నరిగేది, విచ్ ఐ డిడ్ వాంట్ ఇట్ పర్సనలీ, బట్ డైరెక్టర్ అండ్ యాంథనీ వాంటెడ్ నరికితే తల ఎగిరిపోవాలని. సో ఐ వాజ్ లైక్, నాకే కొంచెం ఇదిగా ఉండింది. సో ఐ సెడ్ లేదు అని. సో దోస్ వర్ ద 2 things. అండ్ బ్లడ్ ఎక్కడో దగ్గర ఎక్కువ కనిపించిందని. అండ్ ఆ రోజుల్లో వాడిన పదం ఒకటి, నీలాంటి నీచ జాతికి అనేది ఆ వర్డ్ ఒకటి రీప్లేస్ చేయమన్నారు. అవి చేసేసి దే ఆల్సో హ్యావ్ టు గెట్ ద లార్జర్ పిక్చర్. సో ఈ మైనర్ చిన్నవి వి ఫెల్ట్ ఇట్ వాజ్ ఓకే. సార్, ఏపీలో టికెట్ రేట్స్ అయితే తెలంగాణ పరిస్థితి ఏంటి సార్? ఆంధ్రప్రదేశ్లో కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తెలంగాణలో దెర్ ఇస్ నో టికెట్ హైక్. ఏ రోజు థియేటర్స్లో పాప్కార్న్ ప్రైజెస్, కోక్ ప్రైజెస్ తగ్గిస్తారు, ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ, ఆ రోజు నేను మల్టీప్లెక్సెస్లో పెంచడానికి నేను ఆలోచిస్తాను. ఎందుకంటే ఈ సినిమా ఎక్కువ మంది ఫ్యామిలీస్తో వెళ్ళాలి, వాళ్ళకి నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అందుకే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని సెంటర్స్ వరకే, అన్ని సెంటర్స్లో కాదు, కింద టికెట్స్ కాదు, పై సెంటర్స్లో కొన్ని టికెట్స్ వరకే 50 రూపాయలు పెంచడం జరుగుతుంది. ఫ్లాట్గా అందరికీ 50 రూపాయలు పెంచేది లేదు. మేము రిక్వెస్ట్ చేసింది కూడా ఓన్లీ హై క్లాస్ టికెట్స్ మాత్రం, బ్యాల్కనీ టికెట్స్ ఇలాంటి వాటి కొన్ని ఏరియాల్లో, అది అన్ని ఏరియాల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా చేయట్లా. అలాగే యునైటెడ్ స్టేట్స్లో కూడా, అమెరికాలో కూడా పిల్లలకైతే ఫ్లాట్గా $12 పెట్టారు. అది ప్రీమియర్ షోకి అడల్ట్కి $16, మరుసటి రోజు నుంచి $14 పెట్టాం. పిల్లలకు మాత్రం $12 పెట్టాం. ఎందుకంటే నా వ్యూ ఏంటంటే, ఈ సినిమా పిల్లలు ఎక్కువ చూడాలి. మేము చిన్నప్పుడు పెరిగి, నాకు ఈరోజు రామాయణం మహాభారతం నాకంతా తెలిసింది ఏంటంటే, సండే అయితే నేను టీవీ ముందు వెళ్ళి కూర్చొనేవాడిని. రామాయణం వచ్చేది, మహాభారతం వచ్చేది, అలాగే కన్నప్ప, అలాగే రామారావు గారు తీసిన ఎన్నో సినిమాలు. నాకు మన హిస్టరీ గురించి, మన చరిత్ర గురించి, మన దేవుడి గురించి తెలిసేది సినిమాల ద్వారా తెలిసింది. నాకు కామిక్ బుక్ కల్చర్తో తెలిసింది. కానీ ఈ జనరేషన్లో కామిక్ బుక్ కల్చర్ లేదు, సినిమా ద్వారా తెలియాలి. సో ఇట్ ఈస్ మై అటెంప్ట్. రాసేటప్పుడు కూడా 25 సంవత్సరాల కింద పడిన వాళ్ళకి సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలాగ నచ్చుతుంది అనే ఉద్దేశంతో కథ చేసింది. సో అంతేగాని కకృతితో టికెట్ ప్రైసెస్ పెంచండి. కృష్ణ గారు, ప్రభాస్ లాంటి స్టార్ని ఈ ప్రాజెక్ట్లోకి తీసుకొచ్చాక పెద్ద విషయం, విశేష సక్సెస్.
కాకపోతే ఇంకా కనీసం ప్రీ రిలీజ్ ఫంక్షన్ తీసుకొచ్చుంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకొంచెం హ్యాపీగా ఉండేది. ఆ ప్రయత్నం మీరు చేయలేదు. నా బ్రదర్కి మొహమాటం, కొన్ని అతను కంఫర్టబుల్గా ఉంటాడు, కొన్ని అతను అన్కంఫర్టబుల్గా ఉంటాడు. ఈ సినిమా ప్రభాస్ చేసింది ఐఎమ్ గ్రేట్ఫుల్, రుణపడి ఉన్నాను అతనికి. ఎన్నోసార్లు వచ్చాను, ఇప్పుడు కూడా మాట్లాడుతూనే వచ్చాను. అతనికి ఇబ్బంది కలుగుతుందో నాకు తెలుసు. సో ఐ నెవర్ ఆస్క్డ్. నాకు తెలుసు వాట్ ఇస్ క్లారిటీ. నేను అడగట్లేదు, నేను గుర్తుపెట్టుకో అని చెప్పాను. నేను ఒక్క దగ్గర మాత్రం అతను వీడియో బయట పంపిస్తానని ఆయన చెప్పినప్పటికీ ఆయనకి కొంచెం లాస్ట్ మినిట్లో ఆయన కొంచెం వేరే కారణాల వల్ల మేము వీడియో బయట తీసుకోవాలి. దట్ వాజ్ బికాస్ హీ వాజంట్ ఫీలింగ్ టూ గుడ్ ఆల్సో. షూటింగ్ కూడా అప్పుడు కావచ్చు. సో అదే కానీ వై డూ యూ వాంట్ టు ఇబ్బంది అనుకునే దగ్గర వై డూ యూ వాంట్ టు అటెంప్ట్ అనే దాంతో ఇచ్చేది. నేను ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాను. అది సినిమా రిలీజ్ ముందు ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, ఒక హీరో దగ్గర నుంచి అలాంటి ప్రెస్ నోట్ రావడం ఇదే ఫస్ట్ టైం. అది ప్రోడక్ట్స్కి మాత్రమే సంబంధించిందా, లేదంటే రివ్యూ చెప్పే వరకు కూడా అది ఒక వార్నింగ్ అనుకోవాలి. I'm not in a space, వార్నింగ్ ఇచ్చే స్పేస్ లేదు. నా సినిమా ప్రతి ఒక్కరూ చూడాలి, 100కి 100 మందికి నచ్చుతుందని ఆశిస్తున్నాను, కానీ నచ్చుతుందా అనేది క్వశ్చన్ మార్క్. బట్ ఐఎమ్ షూర్ మెజారిటీ ఆఫ్ దెమ్కి నచ్చుతుంది. ఆ నోటీస్ కూడా ఎందుకంటే టు ప్రొటెక్ట్ క్రియేటివ్ ఇంటిగ్రిటీ. ఇప్పుడు మీరందరూ సీజన్ జర్నలిస్ట్, మీకు తెలుసు మీరు సినిమాని ఎలా సినిమాగా చూడాలి, ప్రొటెక్ట్ చేయాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నిన్న ఇది ఫస్ట్ టైం నేను ఈ సినిమా ఇలాగా అన్ని భాషలలో రిలీజ్ చేయడం, అందరి దగ్గరికి వెళ్ళి చూడడం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో ఓన్లీ మీడియా వాళ్ళందరూ వాళ్ళొక స్లాట్లు ఉన్నాయి, రోజుకి 2 సార్లే. ఈ స్లాట్ దాటలేదు, ముందే బుక్ చేసుకోవాలి, అప్పుడే మీడియా వాళ్ళు వస్తారు, లేకపోతే రారు. వీ హ్యావ్ ద రూల్స్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్. ఆ రూల్కి తగ్గట్టు చేయాలి. నార్త్కి వెళ్ళేసరికి వాళ్ళు రివ్యూవర్స్కి ముందు చూపిస్తారంట కొంతమంది. అండ్ ఎంబార్గో అంటారు దాన్ని. ఎంబార్గో అంటే మీరు చూడొచ్చు, మీ ఒపీనియన్ మీరు రాయొచ్చు, కానీ సినిమా రిలీజ్ రోజు మార్నింగే రాయాలి, దానికి ముందు రాయకూడదు అనేది రూల్ ఉంటుంది. నిన్న నేను బాంబేలో నేను చూపిన సినిమా ఐ డోంట్ హ్యావ్ అ కంట్రోల్, అక్కడ ఎవరెవరు చూస్తారు. మా వారు ఇప్పటికీ కూడా కర్ణాటక ప్రింట్లు వెళ్తున్నాయి. లాస్ట్ మినిట్ మాకు వీఆర్ హ్యావింగ్ ప్రెషర్స్ కదా. నిన్న వాళ్ళు చూశారు, నాకేంటి ఆతృత ఏంటంటే వీళ్ళు సినిమా చూసేశారు. హౌబుల్ ద ఫస్ట్ టైం అవుట్ సైడర్స్ కన్నప్ప అంటే ఏంటో తెలియక ఏమీ తెలియని వాళ్ళు మొదటిసారి చూశారు. మన చరిత్ర కూడా తెలియని వాళ్ళు చూశారు. 3 చూశారు, 2 ఫస్ట్ బయటకు వచ్చారు. ప్రసాద్ గారు నన్ను కూర్చోండి, నేను లేచి వెళ్ళాను. వాళ్ళు ఎప్పుడు కలవలా, వచ్చాను కదా అని లేచి వెళ్ళాను ఇంట్రడ్యూస్ చేసుకొని. నన్ను చూశారు, ఒక అతను గట్టిగా కౌగిలించుకొని ఏడవడం మొదలెట్టాడు. ఐ ఫెల్ట్, నాకు ఎందుకు వచ్చింది, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. హి సెడ్ లాస్ట్ 1 hour నా లైఫ్లో చూడలేదు. ఇట్ వాజ్ అంత హార్ట్ టచింగ్గా ఉంది. సో ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అఫ్కోర్స్ మహానటుడు రజనీకాంత్ గారి సినిమా చూసి ఆయన అప్రిషియేట్ చేసిన ఆయన ఒక్క మాట అది నాకు లైఫ్లో మర్చిపోలేను. ఆయన అన్నమాట ఇతను అనిన తర్వాత ఎంబార్గో ఉన్నప్పటికీ నిన్న రాత్రి రివ్యూ వేసేసాడు. ఆయన రివ్యూ వేసి ఒక ఆయన 3.5, ఇంకో ఆయన 4 ఇచ్చాడు. ఇంకో ఆయన నేను రిక్వెస్ట్ చేశాను, సార్ అట్లీస్ట్ వెయిట్ టిల్ మండే మార్నింగ్. సో వాళ్ళు సరే ఫ్రైడే ఈ రివ్యూ వచ్చిన కరెక్ట్గా 3 అవర్స్కి దేవర్ రివ్యూస్ తెలుగులో కూడా చూసాం. సినిమా ఓన్లీ 0.515 అని 42 రివ్యూలు ట్విట్టర్లో వచ్చాయి. నౌ దెర్ ఇస్ అ టీమ్ చెన్నైలో కాంట్రాక్ట్ ఇచ్చాం ఇలాగా. అలాంటి వాళ్ళకి ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ నాట్ ఫర్ సీజన్ ప్రొఫెషనల్స్ లైక్ యూ. మీరందరూ చూసి ఆదరించి మీరు మీ సలహా ద్వారా సినిమాలు వెళ్తాయి కానీ, బట్ దీస్ ఆర్ ఫర్ ద మిస్టిఫ్ మాంగర్స్.
అంతే. రెండోది కూడా సినిమా చూస్తూ అక్కడ వీడియో తీస్తూ పెడతారు. దట్ ఈస్ వెరీ రాంగ్. సినిమాను ఎంజాయ్ చేయట్లేదు, ఇక్కడ విజయ్. అలాంటి వాళ్ళకి వీ హ్యావ్ మ్యాప్డ్ వాళ్ళ అకౌంట్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇఫ్ దే డూ పైరసీ లైక్ దట్ దే విల్ బి టోటలీ బ్లాక్డ్. సో ఆ జాగ్రత్తలు మనం తీసుకున్నాం. అల్టిమేట్గా సినిమా బతకాలి. వాళ్ళకి తెలియట్లే, వాళ్ళు ఆ 1-2 minutes వాళ్ళ ఆతృప్తి కోసం దే ఆర్ డిస్ట్రాయింగ్ ద కల్చర్ ఆఫ్ సినిమా. అంతేగాని వాడిని చేసి ఇది మీరు చెప్పిన సిచ్యువేషన్ నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంతవరకు మనం ఆపగలం? అది మీ చేతుల్లో ఉంది, అది మీడియా చేతుల్లో. ఐఎమ్ యాంటిసిపేటింగ్ రేపు మార్నింగ్ ఏం జరగబోతుందో ఒక పాపులర్ థియేటర్ బయట కూడా మాకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలాగొచ్చి అక్కడ గొడవ చేయబోతున్నాం, ఇది XYZ అని. కానీ ఇలాంటివన్నీ అనేక మంది సినిమాలు అంత పెద్ద హీరోలకి అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి అన్ని సినిమాలు. కానీ మీ వర్క్ మాత్రమే ఇట్లాంటివన్నీ ఎలా వస్తుంది సార్? నాకు అర్థం కాదు. ఐఎమ్ వెరీ అట్రాక్టివ్. అయితే డీలాంటి ఒక అద్భుతమైన సినిమా వచ్చి 18 సంవత్సరాలు ఉంది. ఇప్పటికి కూడా పొరపాటు నాటి వైపు వెళ్తున్నప్పుడు ఆ సినిమాలో అలా ఫ్రేమ్ కనబడుతుంది. విష్ణు చూసి చెప్పాం, విష్ణు గారికి ఒక మంచి హిట్ వస్తే బాగుండే అని కోరుకొని తెలుగు ప్రేక్షకులు ఎవరు అంటే మీ గురించి తెలిసిన వాళ్ళు అనేవాళ్ళు. ఈ కన్నప్పకి సంబంధించి భక్త కన్నప్ప అనే ఒక సినిమా, ఒక ట్రెండ్ సృష్టించిన సినిమా. బాబు గారు అత్యద్భుతమైన దర్శకత్వంతో పోయింది. కానీ ఆ సినిమా కూడా మీరు గమనిస్తే డెఫినెట్తో రిలీజ్ అయింది. ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఈ సినిమా లాంటి దాన్ని చేసినప్పుడు మీరు దాన్ని అధిగమించగలరని అనుకుంటున్నారా? నాకున్న దేవుడి దయ వల్ల ఐ డోంట్ ఫేస్ ఎనీ డిఫికల్టీస్. నేను ఫస్ట్ ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఐ షుడ్ మా ఫాదర్కి చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన ధైర్యం మేము ఎంతమంది ఏదైనా ఫేస్ చేయడానికి ఆ ధైర్యం మాకు ఇచ్చారు. అలాగే ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ నా మిత్రుడు విజయ్, అలాగే నాకు అన్నగా చూస్తుంటారు వినయ్ మహేశ్వరి. విపరీతమైన భారం వాళ్ళు వేసుకున్నారు. క్రియేటివ్ లిబర్టీ నాకు ఇచ్చి మొత్తం ఫైనాన్షియల్ బర్డెన్, ప్రొడక్షన్ బర్డెన్ వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళ వల్లే లాట్ రిలాక్స్డ్. నేను వెళ్ళి హ్యాపీగా నేను 9:30-10కి వెళ్ళి నిద్రపోతున్నాను. మార్నింగ్ 4 గంటలకు లేచి జిమ్కి వెళ్ళిపోతాను. నేను జిమ్కి వెళ్ళే టైంకి వాళ్ళందరూ నిద్రపోతున్నాను. మళ్ళీ కరెక్ట్గా నేను ఆఫీస్కి 9 గంటలకు వెళ్ళే లోపల నాకన్నా ముందు ఆఫీస్లో ఉన్నాను. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, నా ఎడిటోరియల్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కరూ కష్టపడినంతగా ఈ సినిమాకి నేను కష్టపడ్డాను. వాళ్ళకే నేను థ్యాంక్స్ చెప్పాలి. అండ్ దే టుక్ ద ఎంటైర్ ప్రెషర్. ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద నిన్న ఇప్పుడు వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే, ఇప్పుడు నా పక్కన కూర్చున్న డైరెక్టర్ కానీ ఎడిటర్ గారు కానీ వీళ్ళందరూ ఇప్పుడు శివ సినిమా చూశారు, నాన్నగారు కదిలితే ఏడ్చేటట్టున్నారు. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఇప్పుడు మేము రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాం. రేపు వచ్చేస్తుంది మీ అందరి ముందు. ఇట్స్ లైక్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసింది. బట్ వీఆర్ ఆల్ జీవితంలో ఎప్పుడూ ఒక పొజిషన్ వస్తుంది, ఒక టైం వస్తుంది. నీ దగ్గర ఉన్నదంతా పెట్టి నువ్వు పాయింట్ ఫ్లిప్ చేస్తావు ఎగ్జాక్ట్ ఎగ్జామ్. కన్నప్ప ఇస్ దట్ ఇండస్ట్రీ నంబర్ గేమ్స్.